Good evening, friends. Good evening, friends. Welcome back to my channel, The Jobs Adda. Find your future. So I am requesting everyone, మీకు కంటెంట్ అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నేను ఒక రిక్వెస్ట్ అనేది అడిగాను, లైక్ మీకు ఎలాంటి కంటెంట్ అనేది కావాలి అనేసి మన 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన షార్ట్లో నేను మీకు రిక్వెస్ట్ అనేది అడిగాను. మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు అనేది మన కమ్యూనిటీ ట్యాబ్లో ఆ పోల్ కూడా పెట్టాను. రెస్పాన్సెస్ అయితే ఏమి రాలేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మీరు చూస్తున్నారో అది కానీ నాకు చెప్తే నేను అలాంటి నోటిఫికేషనే మీ ముందుకు తెస్తాను. మీకు 10th మీద, 12th, ఐటీఐ, డిప్లొమా, యూజీ, పీజీ, మీ స్పెసిఫికేషన్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటనేది ఒకసారి నాకు కైండ్లీ మీరు ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే నేను నోటిఫికేషన్ యాజ్ ఆన్ వన్ మంచిది అని వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి నోటిఫికేషన్ అనేది భారత్ డైనమిక్స్ లిమిటెడ్, వన్ మోర్ మంచి పిఎస్యు, కేటగిరీ 1 పిఎస్యు నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. బేసికల్గా దేనికోసం అంటే అప్రెంటైజ్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో 156 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అక్రాస్ డిఫరెంట్ ట్రేడ్స్ ఆర్ డిసిప్లిన్స్. మొత్తంలో 156 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో రీసెంట్గానే వచ్చింది, లైక్ 2 days బ్యాక్ అనేది నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 8/12/2025 అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి లాస్ట్ డే. అట్లాగే హార్డ్ కాపీ కూడా సెండ్ చేయాలి. నాట్ ఓన్లీ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసి వదిలేస్తే కాదు, హార్డ్ కాపీ అంటే ఫిజికల్గా కూడా అప్లికేషన్ అనేది వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్కి స్పీడ్ పోస్టో లేకపోతే కొరియరో కానీ చేసి సబ్మిట్ చేయాలి. దానికి లాస్ట్ డేట్ ఏంటంటే 12/12/2025. ఐ రిపీట్, హార్డ్ కాపీ అంటే ఫిజికల్గా అప్లికేషన్ అనేది మనం కొరియర్ వేయాలి. అప్పుడు మాత్రమే అప్లికేషన్ అనేది హైరింగ్కి కన్సిడర్ అవుతుంది. అది క్లియర్గా మెన్షన్ చేశారు. లేకపోతే అప్లికేషన్ అనేది హైరింగ్కి కన్సిడర్ అవ్వదు. సో జాగ్రత్త చూసుకోండి. డన్. థ్యాంక్ యూ. సో ముందు చెప్పినట్టు ఎప్పుడైనా నేను ఇది వరకు వీడియోస్లో కూడా మీకు బ్రీఫ్ చేశాను, 2-3 వీడియోల్లో చెప్పాను అప్రెంటైజ్ కవర్ చేసినప్పుడు. అప్రెంటైజ్ అంటే ఏంటి, మనకి బండ గుర్తు, మీరు అప్రెంటైజ్షిప్ india.gov.in రిజిస్టర్ అనేది చేసుకోవాలి. సో ఎప్పుడైనా అదే థంబ్ రూల్ అనమాట, బేసిక్గా బండ గుర్తు, అది రిజిస్టర్ అనేది చేసుకొని వన్స్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటే యాజ్ ఆన్ వన్ కంపెనీస్ అనేది వస్తూ ఉన్నప్పుడు మనం అప్లికేషన్ అనేది ఆ రెస్పెక్టివ్ కంపెనీకి సెర్చ్ చేసుకునేసి ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ వేసి సెర్చ్ చేసుకునేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. టోటల్ 156 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్ 70, ఎలక్ట్రీషియన్ 10 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 30 ఉన్నాయి, మెకానిక్, మెషినిస్ట్ 15 ఉన్నాయి, అండ్ దెన్ టర్నర్ 15 ఉన్నాయి, వెల్డర్ 4 ఉన్నాయి, డీజిల్ 5 ఉన్నాయి. ఇట్లా టోటల్గా వేకెన్సీస్ అయితే 156 ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఎలిజిబిలిటీ మీకు 10th+ ఐటీఐ అనేది ఉండాలి. రెస్పెక్టివ్ ట్రేడ్, మీకు ఫిట్టర్ అయినా ఎలక్ట్రీషియన్ అయినా ఏ ట్రేడ్లో అయితే ఉంటే ఆ ట్రేడ్లో మీకు ఐటీఐ అనే స్పెషలైజేషన్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 14 కన్నా తక్కువ ఉండకూడదు అండ్ 30 కన్నా ఎక్కువ ఉండకూడదు. కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు 8th December 2025కి. మీ ఏజ్ లిమిట్ అనేది 30 కన్నా కూడా ఎక్కువ అనేది ఉండకూడదు. సో ఇక్కడ మీరు చూస్తే ఎలా రిజిస్టర్ చేసుకోవాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్రెంటైజ్షిప్ india.gov.in వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది ఇచ్చారు. లేకపోతే సింపుల్గా మీకు వాళ్ళు ఏదైతే నెంబర్ అనేది ఇచ్చారో ఆ నెంబర్ అనేది ఇచ్చి మీరు హాయిగా పీస్ఫుల్గా మీ రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ నేను ఆల్రెడీ చెప్పాను. కాకపోతే ఇక్కడ నేను ఇంకొకటి మర్చిపోయాను. కాకపోతే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ వేసేటప్పుడే మీ 10th ఎస్ఎస్సి అండ్ ఐటీఐ ఏదైతే ఉందో అది క్లియర్గా అందులో వేయాలి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ షల్ బి కరెక్ట్లీ ఎంటర్డ్ అయిపోయిన తర్వాత ఇదండి ఈ పాయింట్ చూస్తే 10th క్లాస్ ఎస్ఎస్సి ఐటీఐ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ స్కాన్ చేసి మార్క్ లిస్ట్తో కంపల్సరీగా అప్లోడ్ చేయాలి.
అది కలర్ కాపీ అయినా అయి ఉండాలి. లేకపోతే కలర్ లేదనుకుంటే మనకి నీట్గా క్యామ్ స్కానర్లో అట్లా స్కాన్ చేసుకోనో లేకపోతే బయట జిరాక్స్ షాప్లో ప్రింట్ పెట్టించుకోనో చేయొచ్చు. సో మీరు ఫిజికల్గా ఆన్లైన్లో అప్లికేషన్ వేసేటప్పుడు 10th సర్టిఫికేట్ ఏదైతే ఉందో అలాగే ఐటీఐతో పాటు అది వేసుకునేసి అండ్ అట్లాగే ఆ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయండి. సో సెలక్షన్ మోడ్ అనేది ఏంటంటే కంప్లీట్గా మెరిట్ బేసే ఉంటుంది. లైక్ 10th ఐటీఐ మీద ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో దాంట్లో ఒక హైయెస్ట్ పర్సంటేజ్ అనేది కట్ ఆఫ్ పెట్టుకునేసి దాని నుంచి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. సో అదే ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ అప్లికేషన్ నేను క్లియర్గా చెప్పినట్టు ఫిజికల్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా పంపించాలి. ఫిజికల్ అప్లికేషన్ అనేది పంపించకపోతే మళ్ళీ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. సో ఎక్కడికి పంపించాలి? వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో ఫిజికల్ అప్లికేషన్ అనేది ఎక్కడికి పంపించాలంటే హెచ్ఆర్ మేనేజర్కి అప్రెంటైస్ అడ్రస్ అనేది ఇచ్చారు చూడండి. ఏ కాపీస్ పంపించాలని కూడా ఇచ్చారు. ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, ఐటీఐ మార్క్ షీట్ ప్రొవిజనల్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్. 10th మార్క్ షీట్, ఐటీఐ మీద ఏదైతే సర్టిఫికెట్ ఉంటుందో ఆ సర్టిఫికెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది మేనేజర్ హెచ్ఆర్ అప్రెంటైస్ బీడీఎల్ హైదరాబాద్ అది ఏదైతే ఉందో దానికి వేసేసేయండి. 10th డిసెంబర్ 2025కి ఫిజికల్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. 12th డిసెంబర్ 2025కి హార్డ్ కాపీస్ అనేవి రావాలి. హార్డ్ కాపీస్ ఆన్లైన్లో ఇవి చేసుకోకుండా హార్డ్ కాపీస్ అనేది వేసినా కూడా అప్లికేషన్ అనేది కన్సిడర్ అవ్వదు. అదే పాయింట్ అనేది చెప్తుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లేకుండా మీరు ఓన్లీ హార్డ్ కాపీ వేసినా కూడా అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. మీరు రిజిస్టర్ చేసేటప్పుడు 10th క్లాస్ లేకపోతే ఐటీఐ లేటెస్ట్ ఫోటో అండ్ సర్టిఫికెట్ లేకుండా మీరు అప్లికేషన్ అనేది వేసినా అది కూడా కన్సిడర్ కాదు. సింపుల్, ఇదంతా వదిలేసేయండి. బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే, ఒకటి apprenticeship.india.gov.in అప్లికేషన్ అనేది వేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అప్లికేషన్ అనేది వేసేటప్పుడు మీ 10th ఐటీఐ క్యాస్ట్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ కాపీ ఇవి పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ క్యాండిడేట్ ఫోటో ఇవేవైతే ఉన్నాయో క్లియర్గా పెట్టండి. 10th ఐటీఐ క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ క్యాండిడేట్ లేటెస్ట్ కాపీ ఇవే ఫోటో కాపీ అంటే ఇవేవైతే ఉన్నాయో అవి క్లియర్గా వీలైతే కలర్ జిరాక్స్ తీసుకోండి, లేకపోతే నార్మల్ జిరాక్స్ అయినా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ థంబ్ రూల్. థర్డ్ థంబ్ రూల్ ఏంటంటే యాస్టీస్ అందులో ఏదైతే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేశారో అదే డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళేసి కొరియర్ స్పీడ్ పోస్ట్ వేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 12th. బండ గుర్తులు ఈ 3 యాస్టీస్ ఫాలో అవ్వండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే వీడియో అప్లోడ్ చేసిగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ ఎందుకు పర్టికులర్గా అడుగుతున్నానంటే యాజ్ పర్ అల్గారిథం ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ.